ఏదో చేస్తారమ్మా సిడి మాత్రమో నడి మాత్రమో సిడి మాత్రమో నడి మాత్రమో చేస్తారన్న కదే శ్రీమంతం నడి మంత్రం కాదు అది శ్రీమంతం ఏదో తేలు మంత్రంలే తేలు మంత్రం కప్ప మంత్రం కాదు శ్రీమంతం సిడి మంత్రం శ్రీమంతం సిడి మంత్రం అక్కాయ్ దాన్ని నాలుగు చేసాము ఎంత మందాన్ని ఉందో మనం వచ్చే వైబస్ దాని అంత మందాన్ని ఉంది దానికి నోరు తిరుగు సాగదు దాని రెండు దానికి ఇస్తే దాని రెండు దానికి ఇచ్చేస్తే అదే అప్పుడు తిరుగుద్ది. ఏం చేస్తారక్క శ్రీమంతం శ్రీమంతం సిడి మంత్రం అక్క ఆ ఎవరు శ్రీమంతావా మర్యాద నేను అన్నే అనవుగా నేను అన్ను ఇది మొత్తం ఇది శ్రీమంతం సిడి మంత్రం శ్రీమంతం సిడి మంత్రం శ్రీమంతం అంటే శ్రీమంతం శ్రీమంతం అంటే దెబ్బ పడతాయి కానీ నోట్లో బయటికి రాదు అవునక్క ఈ మధ్య బాగా లైన్లోకి వచ్చింది సరే కనుక శ్రీమంతం దగ్గర అమ్మలు అక్కడ అందరూ కూర్చొని అయ్యే పాటలు పడతారంట కదా ఏం పాటలు పాడతారు యాలం పాటలు సిటీ పాటలు యాలం పాటలు సిటీ పాటలు పాడతారంటే శ్రీమంతం దగ్గర మరి ఏ పాటలు పాడతారక్క అబ్బాయి బాగా పుట్టాలను లేదా అబ్బాయి బాగా పుట్టాలని మంచి మంచి పాటలు పాడతారు శ్రీమంత గారు పాడే పాటలా వస్తే రెండు పాటలు పాడక్కాయ నాకా నాకు వస్తే నిన్నెందుకు అడుగుతానే నాకు రావే రావు అక్కాయ నేను పాడుతున్నా మరి అక్క పాడింది ఎట్ట పాడింది నేను మాత్రం ఆమె ఒక్కరు ఈ ఊళ్ళో జనానికి ఎవరు పోతుంది ఇక్కడ ఉన్న వాళ్ళలో శ్రీమంతం పాడే పాటలు ఎవరు పాడేవాళ్ళే లేదు నా కాలికేళ్ళు పాడేవాళ్ళు శ్రీనగర్ కాలి ఎవరూ లేదు నువ్వు ఒక్కదానే ఉన్నావు పాట పాడొచ్చు కదే పాట పాడుతున్నానక్కాయ పాడవే శ్రీమంత గారు పాడే పాటలుగా అవునే పాడుతున్నానక్కాయ గొప్ప పూ ఎత్తుకుని శ్రీమంత గారు పాడే పాటలు మరి ఈ పాటలు కదా మొన్న కోడలు శ్రీమంతం జరిగిందిగా అప్పుడు నేను పిలిచిందిగా నన్ను గెలవదా చెత్తమ్మక్క ఏంటో శుభకార్యమైన నన్ను గెలవదు ఎవరు చెత్తమ్మక్క నన్ను అసలు అదక్క ఎవరు గెలవరు గెలవకుండానే పోతుంది మోసం ఉండా గెలవకుండానే పోతావు చూడక్కాయ ఈ బజాట్ లో ఏ ఇదిగో మన కాలనీలో ఈ బజాట్ లో ఏ ఇంటికాడ శుభకార్యమైన కానీ నన్ను కానీ మా చెత్తమ్మక్కని కానీ ఎవరు గెలవరు ముందు పోయి ఇంటికాడ మేమే ఉంటాం కాబట్టి దేనికి ముందు పోయి ఏం చేస్తారు గెలవ పెద్ద పేరంతో సిగ్గా శరమని మేమిద్దరం పోయి ఆ పైనట్టు ఈ పనిట్టి ఆ పైనట్టు ఈ పనిట్టి అనుకుంటాం ఎందుకే పిలిస్తే పోయామనుకో సంచే ఇస్తారు గెలవకుండా పోయి ఆ పైనట్టు ఈ పనిట్టి అనుకోసామనుకో వచ్చేటప్పుడు 4-5 సంచులు ఇచ్చి పంపిస్తారు నిర్వహణాన్ని మొత్తం మీరు తెచ్చుకోవచ్చాయి తెలివి భలే ఉంది మరేమో పాటలు పాడదు కానీ మంచి పాట పాడవి మంచి పాట చీమంత గారు పాడే పాటగా అవును ఇంటికాడికి మంచి పాట ఇంకెవరు పాడతారు పాడతారు పిలిచాడు ఎవరు ఆవిడేం మాట్లాడు కానీ అది మొక్క పాల్గొని ఎప్పుడు ఆడు కాదు మన వీడియో గ్యాప్రా అగాయ్ చీమంత గారు పాడే పాటగా అవును ఈ మాత్రం చాలు ఏం పాడాను ఈ మాత్రం చాలు ఎవరు చెత్తమ్మక్కయ్య ఇంకా గాడి ఇంకా ఎట్ట పాడిందో తెలుసా చెత్తమ్మక్కయ్య ఏం పాడింది అనుకున్నా అక్కాయ్ చెత్తమ్మక్కయ్య ఏం పాడింది అనుకున్నా ఏం తెలుసా అక్కాయ్ నా మొగుడు నా మొగుడు నా మొగుడు చెత్తమ్మ
చెత్తమక్కాయ వాడిన పాట అది. వాళ్ళ ఆమె భర్తను తెలుసుకుంది. అవునా ఆ. అమ్మాయి. ఆ. అమ్మాయి. అమ్మ వాడిందంటే నువ్వు చెత్తమక్కాయ కోళ్ళ. అవును. ఆమెకేమొచ్చు? చెత్తమక్కాయ కోళ్ళకి ఏమొచ్చు? వచ్చేది మనం కలిసి పాడేవంటగా నువ్వే చెత్తమక్కాయ కోళ్ళ పాటలు వచ్చా? ఆ. నేను పాడమ్మా అన్న. ఆ. ఏం చెప్పిందో ఏం పాడితే తెలుసా? ఏం పాట పాడింది? అత్తరు కొట్టేదా అమ్మా మరి కొట్టేదా. అక్కడ కొట్టి మామూలు కొట్టి మనం మరి నిన్నేం చేయాలి? నిన్ను నాకు వచ్చిన పాటని కమ్మని పాటలు పాడా. పాట ఉండవు అక్కడ. ఆ. ఆహా నీకు రాకపోతే రానట్టుండి అంతేగాని అంతా తెలుసురమ్మా తగులుదమ్మా అంటే రావాలి. అలా 8-9 మాసాలు వచ్చేసరికి రతనాల రంగమ్మదేవి ప్రసవ వేదన భరించలేక ఆహా ఆ యొక్క శ్రీనివాసుని కూడా ఈ విధంగా తిట్టిపోస్తున్నదియా. ఏమయ్యా? అమ్మా ఏమే అమ్మగారు ఏమే దాసి దాసి ఈ పక్కన ఏదో కాలుతో తత్తున్నట్టు చూడవే ఇటు పక్కే పొలాల్లో పడే పిలుపులు కూడా జనం మా ఇంట్లోనే పడతాయి. అమ్మగారు ఏమిటి దాసి అమ్మగారు ఈ పక్కన చూడవే ఈ పక్కనమ్మా అమ్మా ఈ మాట నేను పెడుతున్నా. చుట్టూ సేవలు చేసావు, కొండకెళ్ళావు, కొట్టుకెళ్ళావు, పూజ చేసావు. అయ్యా మాట ఈ మాట నేను పెడుతుంది. ఎవరికైతే మొగుడంటే దీపే, పిల్లలంటే ప్యానమే, చెప్పులు పడితే కట్టం. దాసి నీకెంతమంది పిల్లలు? నువ్వుకి నేను 7 అన్న. 7 6 మామూలుగానే కన్నా 7 ఒకటి ఎట్టుకుంటూ వచ్చాడు. నాకే తెలుసు. ఏడో ఇట్టుకొని నడుస్తాడు తెలియకుండా ఎటకన్నావే. ఏ ఆడ మనిషి తులసి కాలు కలిసి కట్టమే. 2 కాలు అసలు బాధే ఉండదు. నాకేంటి ఈ విధంగా బాధగా ఉంది. తులసి కాలు కదా అమ్మగారు. అవునమ్మా కొంచెం అమ్మగారు అమ్మగారు నీ నొప్పులేమమ్మా ఆ దాసిని మాత్రం ఎరగొట్టుగా వదిలి పెడతారే. అలా బాధపడుతూ రతనాల రంగమ్మదేవి ఏమిటి ఇంకా వచ్చారు? కొంచెం మన మాటగానే మన ఊళ్ళో మంత్రసాలు గుర్రమ్మ వచ్చిందా కష్టానికి. నువ్వు కూడా కాన్పులు బాగా చేస్తావు ఉండగా చేస్తావా? ఏమిటే రంగం గారు అంక మంచులు ఎక్కువ దాపాక మంచులు ఎక్కువ దాపితే ఇది రంగమ్మ గారు ఏమిటి తిరుపతిమక్క అత్తవాది మంచిదంట. ఎవరిదే? తిరుపతిమక్క అయితే అవునా? ఆ కనుక నాడు పట్టిందంటే అమ్మనే పాడికి అర్థమైనంత ఎవరికైనా సరే. ఏంటి నాడు పడితే పాడి కట్టాలా? అమ్మనే ఎవరికైనా సరే పాడి కట్టుకోవడమేనంట. మొద్దులేదు అయితే వద్దా వద్దమ్మా. నువ్వు నన్ను అడుగుతావు తిరుపతిమక్కాయ వద్దాను. నేను గుర్రమ్మకాయ ఉంది పరిలో ఉందా? నువ్వు పరిగా అనుభవి వచ్చేది యాడిగా దాసి ఆగో అనుకోవాలిగా. ఏం పేరు? లక్ష్మమ్మ. వామ్మో 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 లక్ష్మమ్మ అక్క నిన్ను చూద్దామని అన్నాను చూడుకున్నాను. ఇదిగో నీకు దోడికి తింటారని తీసుకొచ్చుకో. 3 రాండి. మీరు కట్టపడాల్సిన పని ఏం లేదు. ఒక మనిషి చేతులు పట్టుకోండి, ఒక మనిషి కాలు పట్టుకోండి, ఒక మనిషి తిండేసి మొఖం వస్తుంది. వెళ్తారా అక్క లక్ష్మక్క రాదా మాకు ఎంత వస్తుందో ఓపెన్ చేసినా నెక్కలు ఏమే యాడికి వచ్చావు? మాస్టర్ సార్ కోసం దొరికిందా? యాడ దొరికింది? తిరుపతి మక్క అర్థమైతే మంచిదంట. ఆమె రాదంటుంది.
అలా 8-9 మాసాలు వచ్చేసరికి వచ్చేసరికి ఆయన ఒక నాన్న రంగమదేవి ప్రసవ వేదన భరించలేక భరించలేక ఆ యొక్క శ్రీనివాసుని ఏ విధంగా తిట్టిపోతున్నదయ్యా ఏరువయ్యా? దక్కనయ్యా 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 అలా బాధపడుతూ ఉన్నదట రంగమ్మదేవి. అలా బాధపడుతున్న రంగమ్మదేవి ఎవరు చూస్తారయ్యా? ఆ యొక్క శ్రీనివాసుడు చూసి రంగమ్మదేవి ప్రసవ వేదనతో అల్లాడుతుంది కదా అని చెప్పి తన చల్లని హస్తాన్ని అలా అన్నాడట. అలా అన్న రంగమ్మదేవికి ఎలా ఉన్నదయ్యా? అలా ఒక చక్కని ఆడబాలకు జన్మనిచ్చిందట. అమ్మ ఒకళ్ళు లేచి కొబ్బరికాయ కొట్టండి అమ్మా, ఒకళ్ళు లేచి కొబ్బరికాయ కొట్టండి. సాక్షాత్తు మరి ఈ రోజు మన ఈ శ్రీనగర్ 5వ లైన్లో చేస్తున్నటువంటి గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఈ ఆడపడుచులందరి సహాయ సహకారాలతో అమ్మవారి యొక్క జీవిత చరిత్ర జరుగుతున్నటువంటి ఈ రోజులో అమ్మవారి సాక్షాత్తు మన 5వ లైన్లో పుట్టిందన్నమాట ఈ రోజు బంగారు తల్లి. కాబట్టి అమ్మవారు ఈ యొక్క 5వ లైన్లో కథా కాలక్షేపం ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి బంగారు తల్లి జరగడం జరిగింది. కొబ్బరికాయమ్మా అలా ఒక చక్కని ఆడబాలకు జన్మనిచ్చింది. ఆ బాల ఏ విధంగా ఉన్నదయ్యా? బంగారు వన్న ఛాయలు తగ 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 అంతలోని అమ్మాయికి ఎలా వచ్చి ఇలా వచ్చి 7వ రోజు వచ్చేసరికి అమ్మాయికి ఏమి పేరు పెడితే బాగుంటుందా అని చెప్పి అమ్మలక్కలందరూ కూడా అనుకుంటూ ఉన్నారట. ఆ మాటలు ఎవరు విన్నారయ్యా? ఇంకెవరు నాయనా? ఆ రతనాల రంగమ్మదేవి విని అమ్మలారా, ఆ శ్రీనివాసుడే నాకు సంతానాన్ని ప్రసాదించాడు కాబట్టి ఆ శ్రీనివాసుడే వచ్చి నా బిడ్డకు పేరు పెట్టాలి కానీ మీరెవరు కూడా నా బిడ్డకు పేరు పెట్టడానికి వీల్లేదమ్మా అని చెప్తే శ్రీనివాసుడు ఈ విధంగా ధ్యానిస్తున్నదయ్యా. అయ్యగొండ కొండలవాడ నీకు కొండలవాడ సతీశుడా అయ్యా బ్రహ్మకులవాడ అయ్య వృత్తి కాసులవాడ అయ్య బిడ్డ పేరులవాడ శ్రీనివాసుడా దేవమ్మ రంగమ్మ కష్టాలు దేవమ్మ కాకలు దేవమ్మ అయ్య కవరముడా నాలుక గర్భమ ఇవాళ కలిగేలు ఇవాళ కలిగాడు పరిణామ కర్మాలు శ్రీనివాసుడా బంగారు తల్లికి లక్ష్మీ తిరుపతమ్మని నామకరణం చేశారట. ఇదంతలోని అలా వచ్చి ఇలా వచ్చి అమ్మాయికి 9వ రోజు వచ్చేసరికి అమ్మాయిని ఉయ్యాలలో వేసి మరీ ముఖ్యంగా చెప్తున్నామమ్మా,
నిండు మనసుతో అమ్మను ఆరాధించండి. ఆ యొక్క అమ్మవారికి సాక్షాత్తు ఈరోజు ఈ 5వలైన ఆడపడుచులందరి సహాయ సహకారాలతో వద్దాలు చెప్తున్నామనే కాదమ్మా. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం జరగాలంటే మగవాళ్ళ కూడా కాదు, వాళ్ళు కారు కింద పడేశారు మగవాళ్ళు. అవునమ్మా, మీరందరే దీనంతటి కారణం మీరేగా. దగ్గరగా అసలు మా ఆడవాళ్ళకి ఏందనుకున్నా, అసలు మా ఆడవాళ్ళకి ఎవరు అనుకున్నా నువ్వు? మీరు లేకపోతే సృష్టి ఆడండి. అసలు మా ఆడవాళ్ళకి ఎవరు అనుకున్నా? ఎవరు? మా ఆడవాళ్ళకి ఎవరు తెలియదా? ఆడవాళ్ళు ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళు అంటే డాక్టర్ లేకుండా ఎరగలేము. డాక్టర్ లేడలా. సరేలే. అయితే అమ్మవారికి సాక్షాత్ ఈరోజు ఉయ్యాలు వేసేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా సంతానం లేనటువంటి వారు, ముఖ్యంగా అమ్మ ఆఖరికి అమ్మవారికి సంతానం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే ఉయ్యాల్లో ఉన్నటువంటి అమ్మవారి పండ్లు గాజులు సంతానం లేని వారు తీసుకోవాలి. దయచేసి గమనించండి. సంతానం లేనటువంటి వారు, ఆరోగ్యం సరిగా లేనటువంటి వారు ఎవరైనా ఈ యొక్క ఉయ్యాల దగ్గరికి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ వేసి ఉయ్యాలను పట్టుకుని అమ్మవారికి ఉయ్యాల పోల్సిగా కూర్చున్నా. దయచేసి ఉయ్యాలే కాదు, వాళ్ళని పట్టుకున్న ఉయ్యాల పట్టుకున్న పట్టుకున్న చాలు తల్లి. ఎవరికి తోచిన విధంగా కానుకలు పసుపు కుంకుమ అందులో ఉంచేసి అమ్మవారికి ఉయ్యాల పాట ప్రారంభమవుతుంది. కాబట్టి దయచేసి గమనించాలి. చక్కగా ఈ రోజు సాక్షాత్తు మరి చిన్నప్పుడు మనందరికీ బారసాలని చెప్పి ఉయ్యాలు వేస్తూ చక్కగా ఊగుతూ ఉంటాం. సాక్షాత్తు బంగారు పెళ్లి లక్ష్మీ తిరుపతమ్మ మరి ఈ రోజు మన 5వ లైన్లో కొలువై ఉన్నది. శ్రీనగర్ 5వ లైన్లో అంతేనా తల్లి? కొలువై ఉన్నదా లేదా? ఈ రోజు మన గణనాథుడు ఎదురుగా ఉన్నాడు, విఘ్నాలకు అధిపతి, విఘ్న నాయకుడు. ఆయన ఎదురుగానే అమ్మవారి కళాకాలక్షేపం జరుగుతున్నది ఈ 4వ సంవత్సరం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి కానుకలు సమర్పించి అమ్మవారిని ఉయ్యాలలో పోసిగా మరి కూర్చున్నాం. అలా వచ్చి అమ్మాయికి 9వ రోజు వచ్చేసరికి అమ్మాయికి ఉయ్యాలలో వేసి అమ్మాయిని ఉయ్యాలలో పొండబెట్టి ఈ విధంగా ఉయ్యాలు ఊపుతున్నారయ్యా. ఉయ్యాల